అప్పుడప్పుడు అనుకుంటాను, నా పుట్టింటి వారు ఎప్పుడైనా ఈ అభాగ్యురాలు గురించి తలుచుకుంటారా అని. తప్పక తలుచుకుంటారు, ఎప్పుడూ తలుచుకుంటారు. ముఖ్యంగా శ్రీకృష్ణుల వారు తమని ప్రతినిత్యము తలుచుకుంటూనే ఉంటారు సహోదరి. కృష్ణుడా? మా సహోదరులు వసుదేవుల వారి పుత్రుడు కృష్ణుడా? అతని గురించి నేను మహా విచిత్రమైన విషయాలు విన్నాను. అతడు ఏవో అలౌకిక శక్తులు గల బాలుడటగా. అలౌకిక శక్తులు గల బాలుడా? కాదు, అతడు బాలుడు కాదు. అయితే మరెవరు? తమరు నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నారా? అవశ్యం. అయితే పరమ సత్యం వినండి. శ్రీకృష్ణుల వారి రూపంలో స్వయంగా సర్వశక్తి సంపన్నులైన భగవానులే ఈ ధరిత్రిపై అవతరించారు. శక్తి సంపన్నులైన భగవానులా? సర్వశక్తి సంపన్నులైన భగవానులే శ్రీకృష్ణుల వారు. తమకొక పరమ రహస్యాన్ని తెలియపరుస్తాను. నేను స్వయంగా నా చర్మచక్షువులతో వారి చతుర్భుజ రూపాన్ని సందర్శించాను. ఏమంటున్నారు తమరు? వారి చతుర్భుజ రూపాన్ని తమరు సందర్శించారా? అవును సహోదరి, అవును. నా పలుకులు విశ్వసించండి. ఈ ధరిత్రిలో ఏ మానవునికైనా తమ చర్మచక్షువుల ఎదుట పరమాత్మని చతుర్భుజ రూప దర్శనం జరిగిందంటే విశ్వసించడం అసంభవం అనిపిస్తోంది. సహోదరి, మన వంటి సాధారణ మానవులకు ఇది నిజంగా అసంభవమే. కానీ పరమాత్మకు మాత్రం ఏదీ అసంభవం కాదు. వారు తలుచుకున్న తడవని దయచూపాలనుకున్న వ్యక్తికి బండరాయిలో సైతం దర్శనాన్ని కలుగజేస్తారు. నా విషయంలోనూ అదే జరిగింది. కంసుని ఆజ్ఞానుసారం వారిని గోకులం నుండి మధురకు తీసుకెళ్తుండగా ఎంతో భయపడ్డాను. కంసుని సైనికులు దారిలోనే వారిని అంతం చేస్తారని. వారి రక్షణ పట్ల నా మనసు కంపించిపోయింది సహోదరి. ఒకవేళ నా దుస్థితిని చూసి వారికి నాపై దయ కలిగి ఉంటుంది. వారు నన్ను యమునా నదిలో స్నానం చేసి రమ్మన్నారు. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. యమునా నదిలో స్నానానికి వెళ్ళి ఒక మునక వేశాను. అక్రూరుల వారు, తమరిక్కడేం చేస్తున్నారు? మాట్లాడండి, ఏం చేస్తున్నారు? అక్రూరుల వారు, ఏమైంది? ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు. అక్రూరుల వారు, తమరు నా ప్రశ్నకు సమాధానమే చెప్పలేదు. బయట చూసినా వారే, నీటి లోపల చూసినా వారే. దేవతలు గంధర్వులు వారిని స్తుతిస్తున్నారు. తమ పట్ల మేము అతి ప్రసన్నులమైనాము. బహుకాలం నుంచి మా రక్షణ గూర్చి ఆలోచిస్తుండడం వలన తమ హృదయంలో మా యొక్క ధ్యానమే నిండి ఉన్నది. ఈ మహత్తర భాగ్యం ఎందరో గొప్ప గొప్ప యోగులకు సైతం సులభంగా లభ్యం కానిది. ఎందుకంటే వారి హృదయాలలో ప్రతి క్షణం కేవలం మా యొక్క ధ్యానమే ఉంటుంది. ఈ భాగ్యం తమకు పూర్వజన్మ తపోఫలం వలన మరియు గురుకృప వలన ప్రాప్తించింది. దాని ఫలితంగా నేడు
తమకు మా ఈ దుర్లభమైన దర్శన భాగ్యం ప్రాప్తించింది. ఇది కోటాను కోట్ల యుగాలలో ఏ ఒక్క ధన్యజీవికో లభ్యమవుతుంది. తమరి అకుంఠిత రాజభక్తికి మెచ్చి నేడు మేము తమకు సహజ భక్తిని ప్రసాదిస్తున్నాం. తమరి కర్తవ్యనిష్ట కారణంగా తమలో ఏర్పడినటువంటి ఆ సహజమైన అహంకారం నిస్వార్థమైనది. అందువలన ఆ అహంకారాన్ని మేము నేరంగా భావించడం లేదు. మేం తమకు తమ యొక్క నిస్వార్థపు అహంకారానికి మారుగా భగవత్పారాయణలు కాదగిన అనుభూతిని ప్రసాదిస్తున్నాము. నేడు మహాముని గర్గుల వచనాలు సార్థకమైనవి. నేటి నుండి తమ మనస్సు సదా మా చరణాలపైనే లగ్నమై ఉంటుంది. ఇందులో ఎప్పుడు ఎటువంటి ఆటంకాలు కలుగవు. తమరు స్వచ్ఛమైన కర్మయోగి వలె ఈ లోకంలోని సమస్త విధులను ఆచరిస్తూ ఉంటారు. తమరాచరిస్తున్న ఈ విధులన్నీ ఆ భగవంతుని పూజకు సమానంగా మీకు మోక్షాన్ని కలుగజేస్తాయి. తథాస్తు. పరందామ, ఆ దృశ్యాన్ని తలుచుకుంటే ఇప్పుడు కూడా నా శరీరం రోమాంచితమవుతోంది. సహోదరి, అప్పటి వరకు నాలో కర్మయోగిననే అహంకారం ఉండేది. తదుపరి ఆ అహంకారం అనేది నా నుంచి దూరం అయ్యింది. అప్పుడే నాకు అర్థమైంది, ఈ లోకంలో ప్రతిదీ వారి ఇచ్ఛానుసారమే జరుగుతోందని. ఇప్పుడు నేను వచిస్తున్నదంతా వారి ఇచ్ఛానుసారమే జరుగుతోంది. వాస్తవానికి నేనిక్కడికి వచ్చిన మహారాజు ధృతరాష్ట్రుల వారి సహాయం అర్థించిన సమస్తము వారి లీలయే. అంతేగాక ఇక జరగవలసింది కూడా వారు ముందుగానే నిర్ణయించి ఉంటారు. అక్రూరుల వారు, తమరు ధన్యులు. నేడు తమ దర్శనం చేతనే నేను ధన్యురాలనయ్యాను. తమపై వారికి కృప ఉంది కనుక వారికెప్పుడైనా మా గురించి మనవి చెయ్యండి. వీలు పడితే మా పరిస్థితి వివరించండి. వారికి నేను వివరించడమేమిటి సహోదరి? వారు సర్వమూ ఎరిగినవారు. వారు తమ వ్యధను ఎరుగుదురు. ఇక్కడకు వస్తున్నప్పుడు కూడా వారు ప్రత్యేకంగా సెలవిచ్చారు. మా మేనత్తుకు తెలియజేయండి, వారు చింతించవలసిన అవసరం లేదని. మేమున్నంత వరకు వారికి వారి పుత్రులకు ఎటువంటి హాని జరగదని. ఎప్పుడైతే వారు నన్ను హృదయంలో స్మరిస్తారో వారికి చేరువవుతాను. అందుకే సహోదరి, తమరు భక్తిపూర్వకంగా సదా వారిని ధ్యానించినట్లయితే ఎటువంటి ఆపదలైన క్షణంలో పటాపంచలైపోతాయి. సర్వేశ్వర, తమకి ఆ భాగ్యురాలిపై ఎంతటి కరుణ!
తలుచుకుంటేనే మనసు పులకించిపోతోంది. మాధవ, తమ కృప సర్వదా మాపై ఉండాలి. ఓ గోవింద, మా కుమారులతో నేను కష్టాల పాలైనాను. తమరు సర్వాంతర్యామి, మిమ్ము శరణు వేడుతున్నాను. మమ్మల్ని రక్షించండి, మాకు మార్గదర్శకులు కండి. తమరు సత్యమే వచించారు అగ్రజ. వారిని శరణు వేడినంతనే ఆత్మ ఊరట చెంది కుదుట పడుతోంది. హస్తినాపుర నరేషులు కౌరవపతి మహారాజు ధృతరాష్ట్రుల చరణాలకు మధుర రాయవారి అక్రూరుడు ప్రణమిల్లుతున్నాడు. దయచేయండి అక్రూరుల వారు, ఆసీనులు కండి. ఓ యాచకునికి మర్యాదపూర్వకంగా ఆసనాన్నిస్తున్నారంటే ఇది తమ యొక్క ఉదార గుణానికి ఎంతో నిదర్శనం మహారాజా. ఇప్పుడు రాయబారికి ఆసనం కంటే ఏకాగ్రత వచ్చిన విషయం మీదే ఉంటుంది. నా అభ్యర్థన మన్నించండి. తమ ఉదారత చూసి నాలో ఆశ చిగురిస్తోంది. ఏ సహాయాన్ని అర్థించి తమ చెంతకొచ్చానో తమరా విషయంలో అవశ్యం నాకు హామీ ఇస్తారని నమ్మకం కలుగుతోంది. ఆ విషయం తమ నోరారా వినాలని ఎంతో ఆతృతతో నేను ఎదురు చూస్తున్నాను మహారాజా. మహారథి అక్రూరుల వారు, మేము తమ అభ్యర్థనను లోతుగా ఆలోచించి చర్చించాం. మా మంత్రులతో కూడా సంప్రదించాం. వారందరూ తమ అభ్యర్థన సముచితమేనని అంగీకరించారు. మధురకు వాటిల్లిన ముప్పును ఎదుర్కొనడానికి వీలు పడితే మన ఉగ్రసేన మహారాజుకు సహాయం చేయడం న్యాయం అన్నారు. మరో విధంగా కూడా మేము సహకరించి తీరాలి. ఎందుకంటే మహారాణి కుంతి సంబంధం వలన మధుర రాజ్యానికి మాకు సంబంధం ఏర్పడింది. కాకపోయినా ఇటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు
సహాయం చేయొచ్చు.